సో థియరిటికల్ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హౌ ఇస్ ఇట్, మీరు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇక్కడది? యూనివర్సిటీకి వచ్చిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు కొత్తగా చూస్తారు. ఎగ్జాంపుల్ ఏంటిదనంటే, ఈ యూనివర్సిటీ లోపల ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ కావేరీ యూనివర్సిటీ చైర్మన్ భాస్కర్ రావు గారు ఏదైతే ఇనిషియేషన్ తీసుకొని, ప్రవీణ్ రావు గారు, వీసీ గారు దీన్ని బెస్ట్ యూనివర్సిటీ చేయాలన్న తాపత్రయంతోటి ప్రతి ఎక్విప్‌మెంట్ వాళ్ళు అల్ట్రా మోడర్న్ ఎక్విప్‌మెంట్, టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్న ఎక్విప్‌మెంట్‌ని తీసుకురావడం జరిగిందండి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, నేను నా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్‌లో మా దగ్గర కంప్యూటర్ ల్యాబ్‌లో సిస్టమ్స్ ఉన్నాయి. 2025లో i9 సిస్టమ్స్ అప్పుడప్పుడే ఇంట్రొడ్యూస్ అయినాయి. కాకపోతే మేనేజ్మెంట్ వీసీ గారు ఏమనుకున్నారంటే, మనం పిల్లలకు ఏదైతే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ మనం ఇద్దాం అనుకుంటున్నామో, అట్లాంటప్పుడు ఎక్విప్‌మెంట్ దగ్గర మనం ఎప్పుడు కూడా వెనక్కి పోకూడదని చెప్పి మనకు 180 సిస్టమ్స్ అవసరం పడితే 180 సిస్టమ్‌ను i9 32 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్‌డీ తోటి టాప్ ఎండ్ సిస్టమ్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు నేను. అంటే ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో తప్ప హైదరాబాద్‌లో గానీ, ఇంకా త్రూఅవుట్ ఇండియాలో చాలా తక్కువ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇంత పెద్ద కాన్ఫిగరేషన్స్‌తో సిస్టమ్ ఉన్నాయని చెప్పి ఉన్నాయా? లేవా? అని నాకు తెలియదు. కాకపోతే మన దగ్గర ఉన్న ల్యాబ్‌లో ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో, ఇవి హై ఎండ్ రిసర్చ్‌కి, అంటే ఒక స్టూడెంట్ రేపు పొద్దున ఫస్ట్ ఇయర్‌లో గానీ, సెకండ్ ఇయర్‌లో గానీ, థర్డ్ ఇయర్‌లో, ఫోర్త్ ఇయర్‌లో ఎంత పెద్ద రిసర్చ్ చేయాలన్నా మాకు సిస్టమ్స్ ఈ రోజే మేము సమకూర్చుకున్నాం మేము. తర్వాత పిల్లలకి మేము ఒక ఓపెన్ ల్యాబ్, అంటే ఐటీ, ఐఓటీ, 3డీ ప్రింటింగ్, దాని తర్వాత రోబోట్స్ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ అనేది ఒకటి డెవలప్ చేయడం జరిగింది. సో పిల్లలకు మేము ఏం చేస్తున్నాం అనంటే, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకు ఎక్స్‌పర్ట్స్ ద్వారా, లేకుంటే మా మా దగ్గర ఉన్న సీనియర్ టీచర్స్ ద్వారా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే, దీన్ని డీప్‌గా స్టడీ చేసి దీనికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఏంటి? మనం ఏం చేస్తే బావుంటదని చెప్పి ఒక లిస్ట్‌తో వస్తున్నారు. సో దానిలో మేజర్ ఏంటిదనంటే, మనం దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మనం చేయాలి. ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ అన్నీ మనకు రెడీగా అవైలబుల్ ఉంటాయి. కానీ వీటిని ఫిట్ చేయడానికి మనకి ఏదైతే బేస్ గానీ, దానికి సంబంధించిన టైర్స్ గానీ, ఇవన్నీ మనం సొంతంగా డిజైన్ చేసుకోవాలి. సో వీ హావ్ కెప్ట్ ఎ 3డీ ప్రింటింగ్ ల్యాబ్. 3డీ ప్రింటింగ్ ల్యాబ్‌లో ఏం చేస్తున్నాం అంటే, దానికి సంబంధించిన బేసిక్ డిజైన్స్‌కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్‌ను మేము మా సొంతంగా డిజైన్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏమైతుందంటే, పిల్లల లోపల క్రియేటివిటీ పెరుగుతుంది. 1, 2 సార్లు పిల్లలు ఫెయిల్ అయితున్నారు. 10 సార్లు ఫెయిల్ అయితున్నారు. లేటర్ స్టేజెస్‌లో పిల్లలకు అర్థమైతుంది ఏందనంటే, ఇంకా ఎట్లా బెస్ట్‌గా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి. సో దీన్ని మన టెక్నికల్ లాంగ్వేజ్‌లో వి కాల్ ఇట్ యాస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. సో ఇయర్ 1 నుండే యాక్చువల్‌గా మేము ఏందనంటే, ఇయర్ 1 నుండి కానండి, మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి వి ఆర్ వెరీ ఫార్ అహెడ్ ఇన్ టెక్నికల్. మేము ఒక వెల్కమ్ రోబో డిజైన్ చేసినాము. పేరెంట్స్ వచ్చినప్పుడు ఏందంటే, ఆ రోబో అక్కడ కరెక్ట్‌గా రిసెప్షన్